మై డియర్ తలా ఫ్యాన్స్, మీరే చెప్పండి, ఇది కొంచెమన్నా న్యాయం అనిపించిందే? పాపం డారెన్ మిచెల్ అయితే పెద్ద గొర్రె అయిపోయినాడు. మీ తల బాల్ని పైకి లేపినప్పుడు 2 రన్స్ వస్తుండే. అట్లీస్ట్ సిగ్నల్ ఇవ్వడానికైనా రన్నర్ వైపు చూడాలి కదా. మిచెల్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత చూసి అప్పుడు వెళ్ళిపో అంటున్నాడు. దీన్ని యాటిట్యూడ్ కాకపోతే ఇంకేమంటారు? 2 రన్స్ రావాల్సిన మూమెంట్ లో 0 వచ్చినాయి. చూద్దాం మ్యాచ్ గానీ బార్డర్ లో ఓడిపోవాలి, తలకాయలు ఆడబెట్టుకోవాలని అర్థం కాదు మీకు. ఇదంతా పక్కన పెట్టండిలే. డారెన్ మిచెల్ కొట్టలేడా? అతనికి స్ట్రైక్ ఇస్తే ఏమవుతుంది? అంటే ఆ మనిషి బాల్ తింటాడనే. మరి ఈయన చేసింది ఏంది? 11 balls 14 runs, 2 balls బౌండరీస్, మిగతా 4 వాళ్ళకి 4 సింగల్. అంటే మిగతా 5 బాల్ తిన్నట్టే కదా. సరేలే బా, ఈ బాల్ తిన్నా కూడా పక్కన పెట్టండి, ఒక్కొక్కసారి జరుగుతుంటాయి, నో ప్రాబ్లం. కానీ 14 కోట్లు పెట్టి కొనుక్కున్న ప్లేయర్ ని వెళ్ళిపో అని చెప్పడం అనేది డిస్రెస్పెక్టే కదా. ఇంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, మీకే తెలుసు అక్కడ ధోని చేసింది తప్పని. కానీ ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకుంటే మీరు తలా ఫ్యాన్స్ అవ్వరు, క్రికెట్ ఫ్యాన్స్ అవుతారు. దీన్ని అపోజ్ చేయడానికి కూడా మీకు ఒక రీజన్ దొరుకుతుంది. నాకు తెలిసి ఒకటేంది 7 చెప్తారు. ఇంకొక డౌట్, సేమ్ ఇదే సిచ్యువేషన్ వేరే ప్లేయర్కి వస్తే ఊరుకుంటారా? గట్టి వేసుకోరు. కానీ అక్కడ తలా కాబట్టి ఏం చేసినా రైట్ అంటారు. నిజం చెప్పాలంటే మీలాంటి టాక్సిక్ ఫ్యాన్స్ వల్లనే ధోనిని ట్రోల్ చేస్తారు. తుమ్మినా దగ్గినా పితినా తలా ఫర్ రీజన్. అంతే. చూద్దాంలే, స్కోర్ ని డిఫెండ్ చేసుకుంటారో లేకపోతే వాళ్ళే తొందరగా కంప్లీట్ చేస్తారు. పంజాబ్ గెలుస్తుంది అనుకుంటారా? మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. అన్న అక్కడ ధోని చేసింది తప్పా కదా, ఇది కూడా చెప్పండి.